ప్రపంచమునలో మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము విశ్వాసము మరియు క్రియలు, ఫెయిత్ అండ్ వర్క్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాను. జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఈవెన్ సో ఫెయిత్, ఇఫ్ ఇట్ హ్యాత్ నాట్ వర్క్స్, ఈస్ డెడ్, బీయింగ్ అలోన్. కాబట్టి విశ్వాసము మరియు క్రియలు రెండు కూడా అవసరం పిల్లారా. మరి మన యొక్క క్రైస్తవ జీవితంలో విశ్వాసంతో మనం ప్రభువును అంగీకరించడం ద్వారా, యేసును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మన యొక్క క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. మరి మన యొక్క జీవితంలో కేవలం విశ్వాసం సరిపోదు, కానీ ఆ విశ్వాసము అవసరము. మరి అంతేకాకుండా క్రియలతో కూడినటువంటి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా ఈరోజు యాకోబు 2వ అధ్యాయం 14 నుంచి 26 వచనాల్లో చక్కగా మరి ఈ యొక్క విశ్వాసం గురించి యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యంలో మనం వింటున్నాము. ముఖ్యంగా మరి విశ్వాసము డెఫినేషన్, వాట్ డు వి మీన్ బై ఫెయిత్ అంటే ఇట్ ఈస్ ట్రస్టింగ్, relying on and committing to God and Christ as active living confidence in who God is and what Christ has accomplished. కాబట్టి పిల్లరా, ఇది సంపూర్ణంగా దేవుడు మరియు క్రీస్తు పైన నమ్మకము, ఆధారపడటము, సంపూర్ణ సమర్పణ. దేని మీద? దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క గుణగణాల మీద, మరి అంతేకాకుండా క్రీస్తు చేసినటువంటి కార్యముల పైన క్రియాశీల జీవం అని చెప్పి నమ్మకం. ప్రియులారా, యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ క్రియల గురించి సంపూర్ణంగా నమ్మిక ఉంచటము, బిలీఫ్. కాబట్టి ఈ ఫెయిత్ అనేటటువంటిది ఇట్ ఈస్ యాక్టివ్ ట్రస్ట్, నాట్ మేర్ ఇంటలెక్చువల్ అసెంట్. ఇది సంపూర్ణంగా నమ్మకం అనేటటువంటిది. మరి అంతేకాకుండా క్రియలు, వాట్ డు వి మీన్ బై వర్క్స్? క్రియలు, వర్క్ ప్లేస్, మనం పనిచేసేటటువంటి స్థలము, ద డీడ్స్, చేసేటటువంటి పనులు, యాక్షన్స్, చర్యలు, అండ్ లైఫ్ స్టైల్ దట్ ఫ్లో ఫ్రమ్ ఫెయిత్. విశ్వాసములో మరి వచ్చేటటువంటి జీవితము, పనులు, చర్యలు, క్రియలు, ఇవన్నీ కూడా పిల్లరా ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ వాట్ a person truly believes. మరి అది చాలా ప్రాక్టికల్గా మన యొక్క జీవితాలలో చూపించటం పిల్లల ప్రాక్టికల్ అప్లికేషన్. మరి క్రియలతో కూడినటువంటిది. ఎ పర్సన్ ట్రూలీ బిలీవ్స్. మనము నీవు నన్ను నమ్మిన ఎడల, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అంటున్నాడు ప్రభువారు. ప్రభువారు మరి పేదలతో నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతాడు. మరి ప్రభువారు గో అన్నప్పుడు అనేక మంది వాళ్ళు వెళ్ళటం అనేటటువంటి మనం చూస్తున్నాము. కాబట్టి ఇట్ ఎంఫసైజెస్ వర్క్స్ యాజ్ ద ఫ్రూట్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ ఫెయిత్. మనకు విశ్వాసం ఉన్నది అన్నప్పుడు విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటాం, విశ్వాసంతో ఆవగింజంతట విశ్వాసం ఉన్నట్లయితే ఈ యొక్క మరి కొండను కూడా మనం పెకిలించవచ్చు. కాబట్టి విశ్వాసపు నేత్రాలు, విశ్వాసపు నిర్ణయాలు, విశ్వాసపు క్రియలు ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మరి నిజమైనటువంటి విశ్వాసము మరి నిజమైనటువంటి క్రియలు మరి ఆ రెండు కూడా ఒకటికొకటి అనుబంధమై ఉంటున్నాయి. వర్క్స్ బిలాంగ్ టుగెదర్. అవి మరి విశ్వాసం అనేటటువంటిది, క్రియలు, చర్యలు కూడా చాలా అవసరము. ట్రూ బిలీఫ్ ఇస్ షోన్ అండ్ ఫార్మ్డ్ బై కాంక్రీట్ ఒబీడియన్స్ అండ్ లవ్. మరి ఇది నిజమైనటువంటి ఆ యొక్క నమ్మకత్వము, అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే విధేయత మరియు ప్రేమ మీద మరి అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫెయిత్ అండ్ వర్క్స్ ఆర్ ఇన్సెపరబుల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్రైస్తవ జీవితంలో ఈ యొక్క విశ్వాసము మరియు క్రియలు
ఆ రెండు కూడా విడతీయరానటువంటివి ప్రియులారా. అది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానించడం వింటున్నాము. మొట్టమొదటిగా ఫెయిత్ ఫాల్టర్స్ వితౌట్ ఫ్రూట్. ఫలము లేకుండా మరి విశ్వాసము బలహీనమైపోతుంది ప్రియులారా. మరి యాకోబు 2వ అధ్యాయము 14 నుంచి 17 దాకా చదువుకున్నట్లయితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళిడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఎంత తేటగా ప్రియులారా, విశ్వాసము క్రియలు ఎంత అవసరమో, అది లేకపోతే అది డెడ్ అని చెప్పి చెప్తున్నాడు, మృతమగును అని చెప్పి చెప్తున్నాడు. A faith that does not produce compassionate action is functionally dead. మన యొక్క జీవితంలో దయా తో చేసేటటువంటి కార్యాలు ఉత్పత్తి కానంత వరకు కూడా మన యొక్క విశ్వాసము వ్యర్థము, అది మృతము అని చెప్పి చెప్తున్నాడు. గో ఇన్ పీస్. మరి కొంతమందిని మరి ఇంకెళ్ళండి సమాధానంతో అని చెప్పి వాళ్లకు అవసరమైనటువంటి శారీరక అవసరతలు తీర్చకుండా వెళ్ళినప్పుడు యేసుప్రభు వారి యొక్క జీవితంలో చూస్తే మరి ఆధ్యాత్మిక బోధనలే కాదు కానీ శారీరక అవసరతలు కూడా 5 రొట్టెలు 2 చేపలు వాటిని ఏ రీతిగా వారికి మరి శారీరకంగా వారు ఎంతో ఆకలితో కొని ఉంటారని చెప్పి వారికి ఇవ్వటం జరిగింది. ఆ రీతిగా పిల్లరా, ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి, మంచి క్రియలు కూడా. కాబట్టి ఒక ఇంటి యజమాని అన్నప్పుడు ఇంటికి తగినటువంటి రిపేర్స్ అవన్నీ కూడా చేయకపోతే అది మంచి ఈ తనము కాదు. కాబట్టి మనము పిల్లలు ఈ యొక్క వారంలో లెట్స్ ఐడెంటిఫై అండ్ మీట్ వన్ ప్రాక్టికల్ నీడ్. మరి అది చూద్దాం ప్రియులారా ఇన్ దిస్ వీక్. ఈ వారంలో ఒక ఆచరణీయమైనటువంటి అవసరాన్ని గుర్తించి దాన్ని పరిష్కరించడానికి దేవుడు సహాయం చేయను గాక. రెండవది, ఫెయిత్ ఫైండ్స్ ఫార్మ్ త్రూ ఫెయిత్ఫుల్నెస్. మరి ఆ యొక్క నమ్మకత్వం అనేటం ద్వారా విశ్వాసం రూపాన్ని పొందుతుంది పిల్లల. ఫెయిత్ ఫైండ్స్ ఫార్మ్ త్రూ ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్ ద్వారానే మరి మనం యథార్థత నమ్మకత్వం ద్వారా ఆ యొక్క విశ్వాసం అనేటటువంటిది రూపొందుతుంది పిల్లారా. మరి యాకోబు 2:18-24 దాకా చూస్తే, అయితే ఒకడు నీకు విశ్వాసం అన్నది నాకు క్రియలు ఉన్నవి, విశ్వాసం లేకుండా క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా సర్వ కార్యసిద్ధి కలుగజేసినడియు. మరి క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. మరి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలుగును. మనుషుడు విశ్వాస మూలమున మాత్రం కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. కాబట్టి విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క విశ్వాసం అనేటటువంటిది ఇట్ ఈస్ అథెంటికేటెడ్ బై డెమాన్స్ట్రబుల్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి క్రియలతో కూడినటువంటి ఆ యొక్క నమ్మకత్వం మీద మరి ఇది ధృవీకరించబడుతుంది. కాబట్టి ఈ మన యొక్క జీవితాల్లో షో మీ యువర్ ఫెయిత్ అపార్ట్ ఫ్రమ్ వర్క్స్. ఇంపాసిబుల్ టు సపరేట్ ట్రస్ట్ ఫ్రమ్ ఒబీడియన్స్. కాబట్టి నమ్మకత్వము ఆ యొక్క విధేయత ఆ రెండు కూడా ఇన్సపరబుల్. కాబట్టి ఆ రెండు కూడా చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. అబ్రాహాము యొక్క జీవితంలో చూసినప్పుడు ఏ రీతిగా తన కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు హీ డిడ్ దట్.
కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు అనేక మరి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు, ఈ పని చేయమని చెప్పి ఆ భారం ఇస్తుంటాడు. వెళ్ళి పర్సనల్ కౌన్సిలింగ్ చేయమని, అవుట్ రీచ్ చేయమని, లేకపోతే అన్ రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళమని ఆ యొక్క గ్రేట్ కమిషన్ ఉంటుంది. కాబట్టి చేయవలసిందల్లా కూడా మరి పౌలు భక్తుడు ఏ రీతిగా పిల్లారా సంపూర్ణంగా విధేయుడై పిల్లారా ఆ జెంటైల్స్ దగ్గరికి మరి అనేక 3 మిషన్ జర్నీస్ ద్వారా పిల్లారా ఆయన క్రియలతో కూడినటువంటిదిగా మనము చూస్తాం. కాబట్టి వీ నీడ్ టు ఫార్మ్ హ్యాబిట్స్, స్క్రిప్చర్ రీడింగ్, బైబిల్ పఠనం అనేటటువంటిది, ఒప్పుకోవటం, కన్ఫెషన్, సాక్రిఫిషియల్ గివింగ్, ఆ త్యాగంతో కూడినటువంటి ఇచ్చేటటువంటి ఇది విరాళాలు ఇవ్వటము, మరి సంపూర్ణ సేవ, సర్వీసెస్ పిల్లల సంఘపరంగా, వ్యక్తిగతంగా, మరి లేకపోతే సొంతగా ఏదైనా మిషన్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేయటం, మరి ఇన్వాల్వ్ అవటం, వాలంటరీ సర్వీసెస్, మిషన్ ట్రిప్స్, ఇవన్నీ కూడా పిల్లల ఆ క్రియలతో ఉంటాయి. అటువంటివి మన యొక్క జీవితాల్లో ఉండవాలని చెప్పి కోరుకుంటున్నాడు. మూడవదిగా ఫెయిత్ ఫ్లోరిషెస్ ఇన్ ఫినిష్డ్ వర్క్స్. ఆ యొక్క క్రియలు ముగించినటువంటి పూర్తయినటువంటి కార్యాలలో విశ్వాసము అభివృద్ధి చెందుద్ది పిల్లలు. ఫెయిత్ ఫ్లరిషెస్ ఇన్ ఫినిష్డ్ వర్క్స్. అది విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించటం, పూర్తి చేయటం, యేసు ప్రభువు అయితే చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితిని అంటున్నాడు పిల్లలు. కాబట్టి ఆ రీతిగా మహిమ, ఆ దేవునికి ఘనత, ఎన్నో రివార్డ్స్ అనేటటువంటి రావటం చూస్తాము. యాకోబు 2:25 నుంచి 25-26 చదువుకుంటే, అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపి వేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఎంతో తేటగా చూడండి రాహాబు గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తను ఎంతో ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ దూతలను పిల్లరా వచ్చినటువంటి వారిని ఎలాగో పిల్లరా చేర్చి వారిని సురక్షితంగా పంపించడం జరిగింది. ఆ క్రియలతో కూడినటువంటి చేసింది. కాబట్టి ఒకవేళ వేసి అయినా సరే పిల్లరా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, క్రియలు అవి ఆమెను నీతిమంతురాలుగా ఎంచబడటం చూస్తున్నాము. ప్రాణమునకు శరీరం ఎలాగ మృతమో మన యొక్క జీవితంలో ప్రాణం లేనప్పుడు పిల్లలు వీఆర్ డెడ్. ఫర్ యాజ్ ద బాడీ వితౌట్ ద స్పిరిట్ ఇస్ డెడ్, సో ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ ఆల్సో. కాబట్టి పిల్లరా మన జీవితంలో విశ్వాస క్రియలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. అంతకంతకు ఆ యొక్క దేవుని పనులు చేస్తూ దేవుని యొక్క ఆ పరిచర్యలో ముందుకు పోతూ మరి ఆ రీతిగా మనం విశ్వాసంలో ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి ఆ రాహాబు యొక్క జీవితమే మనకు యెహోషువ 2వ అధ్యాయంలో చూస్తాం. దేవుని ప్రజలను రక్షించడానికి ఒక చర్య తీసుకుంది. ఆమెను ఒక నీతిమంతురాలుగా చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ మరి ఆ బాడీ వితౌట్ స్పిరిట్ ఈస్ డెడ్ అనేటువంటిది మనం చూస్తున్నాం 26వ వచనంలో. సీడ్ అండ్ షూట్ ఇలిస్ట్రేషన్. కాబట్టి ఒక విత్తనం విత్తట ద్వారా అది ఫలభరితంగా మారుతుంది. ఆ మొక్క అయినటువంటిది మ్రానుగా మారుతుంది, ఎన్నో ఫలములు ఇస్తుంది, అనేక మందికి అండదండాలుగా నీడను ఇస్తుంది. కాబట్టి ఎన్నో రీతిలుగా ఉపయోగపడుతుంది. ఆ రీతిగా మన యొక్క జీవితాలు కూడా ఫలభరితంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీయులు 11 అంతా కూడా విశ్వాసపు అధ్యాయం పిల్లలు. ఎంతో మంది ఎన్ని గొప్ప కార్యాలు చేశారో మరి మీరు ఆ యొక్క అధ్యాయం చదవలసిందిగా కోరుతున్నాము. మరి మనము ఈ యొక్క ఎన్నో రీతిలుగా మనము దేవుని యొక్క పనిని చేయవచ్చు వాలంటీర్స్గా. మరి మేము సైపాన్లో మరి వాలంటీర్స్గా మరి 3 నెలలు అక్కడ చేయటానికి దేవుడు మాకు సహాయం చేశాడు. కొన్ని మిషన్ ట్రిప్స్ మరి కాంబోడియా, మరి ఫిలిప్పైన్స్, చైనాలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పిల్లరా అక్కడ ఉన్నటువంటి వారిని పిల్లలను అనాథ ఆశ్రయాలను ఇండియాలో పిల్లరా ఈ రీతిగా రీచ్ అవ్వటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి వాలంటీరింగ్, మరి మెంటోరింగ్, పర్సనల్గా కౌన్సిల్ చేయటం, వారితో మాట్లాడటం, పిల్లలు ఆత్మీయంగా వారిని బలపరచడం అనేటువంటిది, విజిటింగ్ ద సిక్, ఎంతోమంది రోగగ్రస్తులు ఉంటున్నారు వారిని వెళ్ళి పరామర్శించటము, ఆదుకోవటం అనేటటువంటిది, ఇటువంటి మంచి చర్యలు చేయటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. మరి ఈ అన్నిటికి కూడా వీ నీడ్ టు ఎగ్జామిన్ హ్యాబిట్స్. మన యొక్క అలవాట్లు ఏ రీతిగా ఉంటున్నాయి, మన యొక్క
ఫైనాన్సెస్ ఏ రీతిగా స్పెండ్ చేస్తున్నాం, మన యొక్క మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి, మన యొక్క సమయాన్ని దేవుడు 24 గంటలు ఇస్తున్నప్పుడు హౌ ఆర్ వి స్పెండింగ్ ఇట్, ఇవన్నీ కూడా ఒకసారి మనము పరిశీలించుకోవాలా. సర్వ్ కాంక్రీట్ స్పష్టంగా మనం ఒక గురితోటి, ఒక ఉద్దేశంతో, పర్పస్ తోటి మనం ఏదన్నా సేవ చేయవలసినటువంటి వారం ఉంటున్నాం. ఐడెంటిఫై అండ్ మీట్ ఏ లోకల్ నీడ్, లోకల్గా అవసరతను, మనం ఉన్నటువంటి ఆ కమ్యూనిటీలో అవసరతలు బట్టి బైబిల్ స్టడీ స్టార్ట్ చేయటం, లేకపోతే మంచి కార్యాలు చేయటం, కార్యక్రమాలు, చైల్డ్ కేర్ సెంటర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, లేకపోతే అనేక రీతిలుగా పిల్లరా మనము రీచ్ చేయవచ్చు. కమ్యూనిటీ అకౌంటబిలిటీస్ సంఘం ద్వారా మరి మన యొక్క సమాజంలో కూడా పిల్లలు అవసరమైనటువంటి క్రియలు చేయటం అనేటటువంటిది. మరి స్పిరిచువల్ డిసిప్లిన్స్ పిల్లల ప్రేయర్, ప్రార్థన ఎంత అవసరము, స్క్రిప్చర్ మెడిటేషన్, దేవుని యొక్క వాక్యము ధ్యానించటము, మరి సబ్బాతు దినమును పరిశుద్ధముగా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటం, ఉపవాసం, ఇవన్నీ కూడా మరి క్రియలతో కూడినటువంటివి. కాబట్టి అంతేకాకుండా టీచ్ నెక్స్ట్ జనరేషన్, తదుపరి మరి తరానికి బోధించడం కూడా, పిల్లల సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, వారిని పిల్లల విశ్వాసంలో ఆ నిత్య జీవపు విలువలను తెలియజేయటము, మరి ఆత్మీయమైనటువంటి సంగతులను వారికి బోధించడం అనేటటువంటిది, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం ఈరోజు తెలుసుకున్నటువంటి ఫెయిత్ దట్ సేవ్స్ ఈజ్ ఫెయిత్ దట్ యాక్ట్స్. మరి ఎటువంటి విశ్వాసం, రక్షించే విశ్వాసం ఏదంటే కార్యరూపంలో వ్యక్తం అవుతుంది. వర్క్స్ అథెంటికేట్ బట్ డు నాట్ ఎర్న్ సాల్వేషన్. కాబట్టి ఒట్టి క్రియలు సరిపోగానే అది మరి విశ్వాసంతో పిల్లాల మరి విశ్వాసం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ రీతిగా విశ్వాసం మరియు క్రియలతో దేవుణ్ణి మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సేవిస్తూ, స్తుతిస్తూ మరి మహింపరచడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానాంశమును బట్టి వందనాలు. క్రియలతో కూడినటువంటి విశ్వాసం మరియు క్రియలు ప్రభువా తండ్రి ఎంతో అవసరమో తండ్రి మీరు తెలియజేసి ఉంటున్నారు మా జీవితాల్లో ప్రభా. గొప్ప నాయన తండ్రి మా యొక్క శేష జీవితాలను ప్రభు మరి మిమ్మల్ని సేవ చేయట్లో ప్రభు విశ్వాసంతో ప్రభు గురి వద్దకు వెళ్ళేటటువంటి వారంగా సహాయం చేయండి. మా ముందు ఎంతో మంది ప్రభు తండ్రి క్లౌడ్ ఆఫ్ విట్నెస్ ఉంటున్నారు ప్రభు. తండ్రి ఇంత సాక్షి సమూహం మేఘం వల్లే ఆవరించి ఉన్నామన్న విశ్వాస క్రియలు చేశారు ప్రభు. ఓ గొప్ప నాయన వారిని నీతిమంతులుగా మరి తీర్చి ఉంటున్నారు తండ్రి. ఈ దినాలలో మేము కూడా ప్రభు మా చుట్టూ ఉన్నటువంటి వారికి మీ యొక్క నీతిని ప్రతిపాదించడానికి ప్రభు, మీ యొక్క ప్రేమను, మీ యొక్క కరుణ జాలిని చూపించడానికి ప్రభు మమ్మల్ని ఆయత్తపరచమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరు కూడా వందనాలండి. మరి మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. మరి యొక్క పరిచర్యల కొరకు కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.